ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మన వాక్యం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, చాలా మటుకు విన్నాం. ఎక్కడి దాకా విన్నాం, ఏం తెలుసుకున్నాం అంటే గనక వనము, ఒలివ చెట్టు, ఒలివ తోట, ఒలివ అడవి, వనము, ఇక్కడ దాకా ఆదాము అవ్వ ఎక్కడున్నారు, వాళ్ళకి తెలివితేటలు నేర్పించింది ఎవరు అని అక్కడ దాకా మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్దాం మనం. అదేంటంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నేనేమని చెప్పాను, ఆదాముకి అవ్వకి ఆ యొక్క తోటలో తెలివి నేర్పించింది ఎవరు? అది తోట అంటే మన మోకాళ్ళ దగ్గర దాకా వస్తుంది, చిన్న చిన్నగా. అంటే పెద్ద తోట కింద ఉంటుంది, చిన్న తోట కింద కూడా ఉంటుంది. చాలా ఎకరాల భూమిలో ఉంటుందని చెప్పాను. అడవి కోసం కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడు, సృష్టించేశాడు. అంటే మొట్టమొదటిగా సృష్టించేసినప్పుడు ఇప్పుడే సిటీల్లోనే మనకి సిటీల పక్కన కొంచెం అటు ఇటు వెళ్తే విలేజెస్లో కానీ లేకపోతే సిటీ అవుట్కట్స్ కానీ బయట ఎక్కడన్నా మనం చూస్తూ ఉంటేనే కొంచెం విశాలమైన ప్లేస్లో ఇంకా మనకి చెట్లు చేమలు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటిది సృష్టి మొట్టమొదటి ఆరంభం అయినప్పుడు ఏముంది, వీళ్ళిద్దరినీ కూడా ఇంకా చేయలేదు. వీళ్ళకి కావాల్సినవి, మనిషికి ఏం కావాలో అవన్నీ ముందుగా ఏర్పాటు చేసి తర్వాత మనిషిని చేసి తర్వాత ఆయనకు కావాల్సిన రోజుని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సరే, బాగుంది. ఆకాశం చేశారు, అందులో ఏం చేయాలో చేశారు. సముద్రం చేశారు, అందులో దేంతో నింపాలో నింపారు. భూమిని చేశారు, మనుషులతోటి జంతువులతోటి నింపారు. తర్వాత ఇవన్నీ చేసినందుకు ఆయన అంటూ ఘనత కావాలి కాబట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఆరాధన రోజు విశ్రాంతి దినాన్ని కేటాయించుకున్నారు. బాగుంది, ఇక్కడ దాకా ఇలా జరిగింది. బాగుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ అక్కడ దేవుని చెప్పారు, అడవి వాళ్ళేమి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి పసిపిల్లలు, పుట్టిన పిల్లల్ని ఎక్కడన్నా మనం ఒక చోట పడుకోబెట్టినా, ఒక చోట వేసినా వాళ్ళు అక్కడక్కడే ఆడుకుంటూ కేరింతలు కొడుతూ ఉంటారు కదా. అలాంటి పసిపిల్లలు కాదు వాళ్ళు. దేవుడు అంత పసిపిల్లల్ని చేసి వాళ్ళ యొక్క సంరక్షణ చూసి వాళ్ళకు పాలు పెట్టి, నీళ్లు పెట్టి, లేకపోతే భోజనం పెట్టి, ఇలాంటి పని మనుషులు ఎవరిని పెట్టి ఇలాంటి పెట్టేడు కార్యక్రమాలు ఏం చేయలేదు ఆయన. డైరెక్ట్గా చెడుగా వాళ్ళ ఒక మనుషుల కింద, మానవాకారాల కింద చేశారు. ఎందుకంటే ఆయన మానవుడై ఉన్నాడు కాబట్టి. అలాగా ఆయన చేశారు. బాగుంది, చక్కగా ఉంది. అప్పుడు దాకా వాళ్ళ పసిపిల్లలు కాకపోయినప్పటికీ, ఎలా కాదు, శారీరరీత్యా పసిపిల్లలు కాదు, కానీ జ్ఞానపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా పసిపిల్లలు కాబట్టి వాళ్ళ ఒంటి మీద వస్త్రం ఉందో లేదో వాళ్ళకి తెలియట్లేదు. పసిపిల్లలు వస్త్రాలు లేకుండా వీధుల్లో చక్కగా ఆడుకుంటారు, చిన్న వస్త్రాలతోటి. అది చిన్న పాపలైనా బాబులైనా అది వాళ్ళకే తెలీదు, సమాజం పట్టించుకోదు, ఎవరో ఏమీ అనరు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళకి ఆ యొక్క ప్రిఫరెన్స్ మనం ఇస్తూ ఉంటాం. వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళకి అసలు ఏమన్నా ఉందా లేదో కూడా వాళ్ళకి తెలియదు. ఆ తల్లి పెట్టిందా, పాలు పెట్టిందా, లేకపోతే ఆ తిండి పెట్టిందా, ఇట్లాంటివి వాళ్ళకే కావాలి. అది కూడా మనం నోట్లో బలవంతాన పెడితేనే పిల్లలు ఆ యొక్క బువ్వన్న తింటారు, లేకపోతే అది కూడా తిన్నారు కదా. ఇంకా ఆట అంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు బుద్ధిపూర్వకంగా ఎలాంటి వారంటే పసిపిల్లలతో సమానం కాబట్టి వాళ్ళ దిగంబరులన్న విషయం తెలియలేదు. వెంటనే చెట్టును ముట్టగానే, చెట్టు మీద ఉన్న కాయను ముట్టగానే, అది నోట్లో పెట్టగానే విపరీతమైన జ్ఞానం తనుకొని వచ్చేసి. ఓసారి చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను అదే ఉదాహరణ. ఎక్కడైనా మనకి ట్యాప్స్ పోయాయి అనుకోండి, ఎలా వచ్చేస్తుంది, వాటర్ బాగా చిమ్మేస్తూ ఉంటుంది. అలానే రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు కూడా, అంటే చాలాసార్లు చెప్పాను, కొన్ని ఉదాహరణలు కావాల్సినప్పుడు నేను పదే వాడతానని చెప్పాను. కాబట్టి అలాగా జ్ఞానం విపరీతంగా తనుకొని వచ్చింది. నిజంగా ఇప్పుడు చెప్పండి, జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడా? వాళ్ళకి నాగరికత నేర్పించింది దేవుడా? మొన్నటిదైనా నేను అక్కడే ఆపేశాను. వాళ్ళకి నాగరికత నేర్పించింది ఎవరు? వాళ్ళకి విపరీతమైన జ్ఞానం నేర్పించింది ఎవరు? నాది నీది, నీ సొంతము నా సొంతము, బయటికి వెళ్ళిపో నాది అనే యొక్క విపరీతమైన జ్ఞానం నేర్పించింది ఎవరు? ఆ కమాండింగ్ పవర్ తనకి ఎవరిచ్చారు అని నేను ఇవన్నీ కూడా మొన్నటిదైనా చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమనుకోదు, కొంచెం వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఈరోజు నాకు, అయినా మీరు అర్థం చేసుకోండి.
కాబట్టి ఇలాగా వాళ్ళు ఏం చేశారు, పసిపిల్లలాగా ఆడుకోవడం మొదలెట్టారు, పసిపిల్లలా తిరగడం మొదలుపెట్టారు, దేవుడు రావడం మొదలుపెట్టాడు. దేవుడు అలాగే వాళ్ళు ఇలాగే చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలంతా. ఏదో గ్రూప్గా ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా, ఆడపిల్లలు ఒక ఆట మగపిల్లలు ఒక ఆట ఆడుకున్నట్టుగా చక్కగా ఆడుకుంటున్నారు. దేవుడు, ఆదాము, అవ్వ. దేవుడు జ్ఞానం ఇచ్చాడంటే నేను నమ్మను. ఒకవేళ నేను తప్పు చెప్పానని మీరు అనుకున్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే బైబిల్లో దేవుడు జ్ఞానం ఇచ్చినట్టే నాకు కనపడలేదు. మనుషుల్ని చేసినట్టు కనిపించింది కానీ వాళ్ళిద్దరికీ జ్ఞానం ఇచ్చినట్టు కనిపించలేదు. నీవు దిగంబరువని నీకు తెలియజెప్పినవాడు ఎవడు? నేను నిన్ను మోసపరిచానని నీకు చెప్పింది ఎవడు అని దేవుడు సరిగ్గా నోరెత్తంత కమాండింగ్గా మాట్లాడేటప్పటికి ఎన్నుపోసు ఉనికెత్తిపోయి అదిరిపోతుంది వాళ్ళ బాడీ. దేవుడికి భయపడాలని నీకు చెప్పింది ఎవరు? చెట్లు చాటును దాక్కోవాలని, చెట్టు చాటును దాక్కోవాలని నీకు చెప్పింది ఎవరు? ఆకులు వెంట వెంటనే కట్ చేసి నీ మొలక చుట్టుకోవాలని నీకు చెప్పింది ఎవడు? అసలు ఇంతటి జ్ఞానం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ ఒక చోట వేరుగా నుంచుంది, నువ్వు ఒక చోట వేరుగా ఉంచున్నావు. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందో దేవుడికి తెలియదా? తెలుసు. తెలియకుండానే సృష్టించేశాడా? తెలియకుండానే చెట్టించేశాడా? తెలియకుండానే ఆదామవ్వని చేశాడా? తెలియకుండానే అది తినద్దు అని దేవుడు చెప్పలేదా? ఎందుకు చేశాడు? వాళ్ళు చెప్పుంటే బాగుండు, చెప్పలేదా? తినద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. ఈ తినమ్మా, ఈ తిను బాబు, ఈ జీవవృక్ష ఫలాలు తినండి, ఈ చెడ్డకాయలు తినద్దని చెప్పలేదు? వాళ్ళు చెప్తే బాగుండు, చెప్పలేదు. కనీసపట్టి బైబిల్ జ్ఞానం ఎంత కూడా ఉండట్లేదు కొంతమందికి. ఎందుకు ఉండట్లేదంటే చదవట్లేదు. పోనీ చదువు రానోళ్ళు చదవట్లేదంటే ఇక నేను చెప్తే కొంచెం విమర్శనాకరంగా ఉంటుందేమో. దైవజనులు మీకు వాక్యం చెప్తున్నప్పుడు మీరు బుర్ర పెట్టట్లేదన్నమాట. మీ దైవజనులు మీకు వాక్యం నొక్కి ఒక్కడి నుంచి అంత గట్టిగా చెప్తున్నప్పుడు, మైకులు ఎదిరిపోయేలాగా, బల్లాలు పగిలిపోయేలాగా, పైన పెంకులు ఎగిరిపోయేలా చెప్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారా? అసలు వింటున్నారా? నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడే ఉండు. నీ వస్త్రాలంకరణ మీద ఉన్న అభిప్రాయం, ఆలోచన, ఇంట్రెస్ట్ నీకు దేని మీద ఉంటుందో తెలుసా? మందిరంలోకి వెళ్ళాక దేవుడి మీద ఉండదు. ఏ దేవుడు కావాలని మందిరంకి వెళ్తున్నామో, ఏ దేవుడు కావాలని, ఏ దీవెనలు కావాలని మందిరానికి వెళ్తున్నామో, ఏ ఆశీర్వాదం కావాలని మందిరానికి వెళ్తున్నామో, ఏ మందిరానికి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా రెడీ అవ్వాలని వెళ్తున్నామో, మందిరానికి వెళ్ళినప్పుడు ఎంతటి మంచి వస్త్రాలు వేసుకోవాలి, ఎలా పెళ్ళికొడుకులాగా పెళ్ళికూతురులాగా వెళ్ళాలని చక్కచక్కగా చేసుకొని వెళ్తున్నామో, ఆ ప్లేస్కి ఎవరి కొరకు వెళ్తున్నామో ఆ ప్లేస్కి వెళ్ళాక వాళ్ళనే మనం మర్చిపోతున్నాం. ఇది కాదా? పెదాల మీద చేస్తున్నామా భక్తి, హృదయంలో చేస్తున్నామా భక్తి? అక్కడ నీ మాట ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద ఎవరు చాడీలు చెప్పుకుంటున్నారు, అన్నీ చెప్పేసుకుంటారు. లాస్ట్లో మనకెందుకులే, దేవుడి మందిరంలో ఉన్నాం, మళ్ళీ ఇదో పాపం. ఎలాగా చేసావు కదా పాపం, పాపం చేయడాకే అక్కడికి వెళ్ళినట్టు ఉన్నారు. నోటి మాట చాలా పాపం, నోటి మాట చాలా పాపం. చూడని దాన్ని చూసిన దాన్ని వేసేసి ఆ బండాలేసి ఈ బండాలేసి, కానీ ఒక బండరా వేసాడు మంచిది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలుసు నేను మందిరానికి వెళ్ళినప్పుడు నా ఆలోచన తీరు ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటున్నాను, నా ప్రవర్తన ఎలా ఉంటుంది, నేను దైవజనులు చెప్పి వాక్యం మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, ఎంత మైండ్ పెడుతుంది నాకు తెలియదరా? అలాగే మీకు తెలీదా? ఎవరిది వాళ్ళకే తెలుసు. కాబట్టి అలాగా ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఒక ప్రశ్న, చెప్పండి. ఇప్పుడు నాకు తెలీదు, బైబిల్ నాకు అంతగా తెలీదు. దేవుడు జ్ఞానం నేర్పించాడా? అవ్వమ్మ నేర్పించిందా? ఆదాము నేర్పించాడా? ఎవరు నేర్పించారు జ్ఞానం? ఈ తోటను నువ్వు ఏలు అనే స్థితికి వచ్చాడు అని అంటే, నువ్వు వేదనతో కానీ పెళ్ళి ఇప్పటిదాకా దీవెన పొందుకున్న వేళ ఇక్కడి నుంచి అంతా శాపం. నువ్వు అడుగెడితే శాపం, అడిగితే శాపం, నీ కొండ శాపం, నీ బండ శాపం దేవుడు ఇట్టేశాడు. అదే దేవుళ్ళు ఉంటే నువ్వు అడుగెడితే దీవెన, లోనకు అడుగెడితే దీవెన, బయటకు అడుగు వస్తే దీవెనతో నింపిన దేవుడు శాపాలతో నింపాడంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి దిగజారిపోయే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అసలు ఆ స్థితిలో దిగజారడం పక్కనట్టండి. అసలు నువ్వు వస్త్రహీనుడు అని తెలియజెప్పినాడు ఎవడో? ముందు నాకు చెప్పా సమాధానం. అన్నీ పక్కన పెట్టు, నేను అడిగిన దానికి మాత్రమే నువ్వు ఆన్సర్ చేయి. నీకు వస్త్రహీనుడు అని చెప్పింది నీకెవరో? ఆకులు నడానికి కట్టుకోవాలని చెప్పింది నీకెవరో? ఆవిడంత దూరాన నువ్వింత దూరాన నుంచోవలసిన అవసరం వచ్చింది? మీరిద్దరు యవన కాలంలో ఉన్నారని మీకు సిగ్గు ఎలా తెలిసింది? మీ ఒంటికి సిగ్గు ఎలా తెలిసింది?
ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఎలా తెలిసింది అన్న అతనే చేస్తే, అతనే పెడితే, అతనే కొట్టి ఇది చేస్తే నేనే కొట్టాను, ఏంటి నేనే పెట్టాను, నేనే చేశాను, నేనే ఇచ్చాను బట్టలు, నేనే అన్నం పెట్టాను, నేనే కొట్టాను అని చెప్పుకుంటాం మంచి పని చేసినప్పుడు. చెడ్డ పని చేసినా వాళ్ళ ప్రవర్తన బాగాలేదు, నా పిల్లల్ని కొట్టుకున్నాను, తిట్టుకున్నాను కానీ ఏదో అంటాం. అక్కడ దాకా బాగానే ఉంది. ఎవరు చేశారంటే నేను చేయకుండా ఇంకొకరు ఎవరో చేశారనే కదా అర్థం. ఎవరు అనే మాటకి నేను అనే మాటకి ఎంత డిఫరెన్స్ ఉందర్రా. అక్షరాలు విడదీయకపోతే, పదాలు కలిసి సరైనగా వాడకపోతే కనుక మొత్తం మీనింగ్ మారిపోద్ది. అందులో మన తెలుగు భాష చాలా స్పష్టంగా మాట్లాడాలి. ఎందుకంటే చాలా మన భాష రెండో స్థానంలో ఉన్నట్టుంది కదా. అన్ని భాషలందు తెలుగు భాష లెస్ అన్నట్టుగా ఫస్ట్ ఏ భాష ఉంది? ఇటలీ అనుకుంటా, తర్వాత మనది అనుకుంటా కదా. చాలా స్పష్టంగా మాట్లాడాలి. ఏ అక్షరం మాట్లాడినా ఒక్క పదం జారింది అంటే మొత్తం మీనింగ్ మారిపోద్ది. ఏదో నోట్లోని వేసేసుకొని స్పీడ్గా డబడబా మాట్లాడేసినంత మాత్రాన మనకి చాతుర్యం ఉన్నట్టు లెక్క కాదు. ఒకడు మూర్ఖముగా ఉండి కూడా మౌనంగా ఉండకపోడు. మౌనంగా ఉన్నంత మాత్రాన వాడు మూర్ఖుడు కాదు, చాలా నమ్మదస్తుడు అని అనక్కర్లేదు. అంత మాత్రాన గలగలాడేసి ఇచ్చేసేసి ఉన్నంత మాత్రాన వాళ్ళలోని మూర్ఖత్వం లేదని అనుకోవద్దు. సామెతలు చదవండి ఒకసారి. మన పుస్తకం సామెతలు బైబిల్ చదివితే అప్పుడు తెలుస్తుంది. ఒకడు మౌనంగా ఉండి కూడా ఆడు మూర్ఖుడై ఉంటాడు. మౌనంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మూర్ఖత్వం ఉంటుంది. అలాగే డబడబలాడుతున్న వాళ్ళు కూడా ఉంటుంది. ఎందుకని సబ్జెక్ట్ దాటి వెళ్ళిపోతున్నాను. నేను అందరికన్నా మూర్ఖురాల్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా వాళ్ళకి విపరీతమైన జ్ఞానం నేర్పించింది ఎవరు? నేను అనుకుంటున్నాను, నీవు ఆ పండు తిని దినమడా నిశ్చయముగా చచ్చదు. ఇది నా సొంత జ్ఞానం అనుకోండి, కానీ నేను చెప్తుంది బైబిల్లో ఉంది. అప్పుడు మీరు ఎలా తీసుకున్నా అది మీ ఇష్టం. అప్పుడేంది, పండు చెట్టు దగ్గరికి వెళ్ళింది, పండు ముట్టింది, అంతే స్వభావం మారిపోయింది, ఆలోచన మారిపోయింది. అందమైన ముఖం రాక్షస ముఖం అయిపోయింది. అందమైన బుద్ధి వికృతమైన బుద్ధి అయిపోయింది. అందమైన రూపం, అందంగా ఉన్న ఆ యొక్క చక్కగా స్కిన్ కానీ ఆ మొహం కానీ ఇది కానీ కళకళలాడుతూ అందంగా ఉన్నది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అన్నట్టుగా తన హృదయం అంతా కుళ్ళుతోటి, ఈర్ష్యతోటి, ద్వేషంతో తన తలంపులు, తన హృదయం మొత్తం కుళ్ళు అయిపోయి ఉందేమో. ఆ పండు అంతా కుళ్ళిపోయింది. అలాంటి కుళ్ళిపోవడం అంటే పండు కుళ్ళిపోయిందని కదా. ఆ పండు మంచిది కాదు. ఆ మంచిది కాని దాన్ని నువ్వు తిన్నావు కాబట్టి నీకు ఇది అవుతుంది. ఇప్పుడు కొన్ని మనం వంటల్లో వేసుకున్న ఆ యొక్క దాసిన చెక్క మన నవలం అనుకోండి, చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని లావలుగా కానీ గింజలు కానీ అది నల్లగా ఉంటాయి కదా, అవి కానీ ఆ పచ్చకాయలు ఉంటాయి కదా అవి కానీ లేకపోతే దాసిన చెక్క కానీ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంచెం దుర్వాసన రాకుండా ఉంటుంది అని అవి నవ్వులుతూ ఉంటారు. అప్పుడు ఎదటి వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు ఏమొస్తుందరా, మనం నోట్లో ఏం వేసుకున్నామో ఆ సువాసన వచ్చేస్తుంది. చెయ్యి చూసే చెప్పేస్తారు కదా, చేతిలో చేపల కూర ఉండకపోవచ్చు, చెయ్యి చాలా నీట్గా కడుక్కోవచ్చు. కావాలంటే ఇప్పుడే భోంచేసాను చూడు, స్మెల్ చూపించేస్తూ ఉంటారు, చేతిలో ఏం ఉండదు. కానీ ఆ స్మెల్ దేని పడుతుంది, చేతి పట్టేస్తుంది. అది చికెన్ అయితే చెప్పేస్తారు వాళ్ళు, ఏదో జాతకం చెప్పేస్తారు, అలా చెప్పేస్తారు ప్రజలు. ఇంకా జ్యోతిష్యులు ఎందుకు పని చేస్తారు వీళ్ళు ముందు? ఆ చికెన్ కర్రీ తిన్నావు కదా, ఫిష్ కర్రీ తిన్నావు కదా, మటన్ కర్రీ తిన్నావు కదా, ఏదేదేదో తిన్నావు కదా అని మొత్తం చెప్పేస్తుంటారు. మన మౌత్ చెప్పేస్తుంది, మన హ్యాండ్ చెప్పేస్తుంది. ఎందుకంటే ఆ స్మెల్ ఎక్కడ పడుతుంది, చేతికి మౌత్కి పట్టేస్తుంది. అలాగా ఎప్పుడైతే ఈవిడి పండు తిన్నాదో, తీసుకొని పట్టుకొని తిన్నాదో, ఆ పండులో ఉన్న సారం అంతా వచ్చేసింది. బాగుంది. ఆ సారం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ ఉమ్ము ద్వారా, లాలాజాలం ద్వారా మొత్తం బాడీలో ఇంక్లూడ్ అయిపోయింది. అందుకే నేను మనం చెప్పాను, సారము కలిగి ఉంది ప్రతిదీని. మామిడికాయ తింటాం, అందులోంచి ఒక జ్యూస్ వస్తుంది, అది ఒక సారము. బత్తాకాయ పిండితో అందులోంచి ఒక జ్యూస్ వస్తుంది, అది ఒక సారము. ద్రాక్ష పండులోంచి వస్తుంది ఒక సారము. ప్రతి దాంట్లోని సారం అంటే ఒక వాటర్. అక్కడ దాకా ఎందుకు, మన బాడీలో వాటర్ ఉండదా? మన బాడీలో వాటర్ అయితే మనం పనిచేస్తామా? ఒక 7 లీటర్లన్నా మన వాటర్ ఉండాలి. వేస్ట్ వాటర్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఫిల్టర్ అయిన వాటర్ చాలా శుద్ధీకరంగా చక్కగా మన బాడీలో ఉండాలి. బ్లడ్ ఇంకా ఉండాలి.
కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా ఏముంది? సారం. ఆ కాయ తిన్నప్పుడు ఏముంది? సారం ఉంది. ఆ వాటర్ ఏమైపోయిందంటే ఆవిడ బాడీలోకి వెళ్ళిపోయింది. మనం ఏ కాయ తిన్నా తర్వాత పిప్పి ఊసేసి తొక్కలు పడేసి పిప్పి ఊసేస్తాం. ఆ యొక్క రసాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. మనకి హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ మనకి మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి అట్లా ఇట్లా అని చెప్పి మనకు ఆలోచన చేస్తారు. మనం ఏం చేస్తాం? అవి కట్ చేసి వాటి నుంచి జ్యూస్ తీసి ఆ యొక్క తొక్కల పిప్పు కూడా మనం అవి బయట డస్ట్బిన్లో మనం పడేస్తూ ఉంటాం. బాగానే ఉంది అక్కడికి. తర్వాత వచ్చేది జ్యూసే కదా, తాగేదే కదా. ఎప్పుడైతే ఇవిడి పండు పట్టుకొని తిని ఇది చేసిందో ఆ జ్యూస్లోంచి ప్రభావం వెళ్ళిపోయిందంతే. వెళ్ళిపోయి ఇంకా ఆ యొక్క ఆవిడ వాటర్లో కలిసిపోయి అది ఏ పండు తిన్న బ్లడ్ వస్తుంది కదా, ఆ బ్లడ్ ఈవిడ బ్లడ్లో ఇంక్లూడ్ అయిపోయి ఇక మొదలెట్టిందండి రాక్షసతనం. ఇక మొదలెట్టిందండి పైనుంచి వచ్చిన వాటి యొక్క దుర్బోధ. ఇక మొదలుపెట్టిందండి వికృత రూపం, వికృత మాటలు, వికృత చేష్టలు. ఫస్ట్ అబద్ధం ఆడింది. ఆదామే చేశాడు, అవ్వే చేసింది. ఎవరు చెప్పారు మీకు అబద్ధాలు ఆడాలని? అప్పుడే మొట్టమొదటి పుట్టిన బిడ్డకు మర్డర్ చెయ్యాలని అక్కడ చెప్పింది ఎవరు? వాళ్ళ నాన్నగారు. ఏమన్నా చూడండి, పిల్లల వాళ్ళు కూడా ఏమైనా గొడవలకి వెళ్ళారనుకోండి, వాళ్ళ బాబు అలాంటి అలాగే వెళ్ళాడు, వాళ్ళ అమ్మ అలాంటిది అలాగే వెళ్ళింది. వాళ్ళ నాన్న చేపు కత్తిలేసి తిరిగితే మరి 7 సుత్తులు వేసుకొని తిరగడా అని అంటారు. వాళ్ళ అమ్మ చేపు ఒక బిగించి బిందించుకుని నలుగురిని కొట్టేస్తుంది. మరి ఇది మాత్రం కుదిరి ఎలా ఉంటుంది అని ఈజీగా చెప్పేస్తారు ప్రజలు. అమ్మ ఒక బిందిచ్చి కొడితే కూతురు 2 బిందిచ్చి కొట్టిందంటారు. లేడీస్ ప్రతాపం వాటర్ పంపులు కూడా బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవులే, ఇంటింటికి ట్యాప్ వచ్చేసింది కాబట్టి. అవన్నీ చూసి వచ్చిన వాళ్ళం కదరా. మన కళ్ళ ముందు మనం జరుగుతూనే మనం పసి కట్టగలిగితే, అబ్జర్వేషన్ ఎక్కువగా మనం చేయగలిగితే పైన పరలోకాల్లో ఏం జరిగిందో పక్కనెట్టండి, ముందు మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం, ఎలా ఉంది, చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది, మనతో కూర్చున్న వాళ్ళ యొక్క పద్ధతి ఎలా ఉంది, ఏం ఒక్కసారి మన మైండ్ కరెక్ట్గా పెట్టగలిగితే, నువ్వు చూసినా మైండ్ పెట్టలేకపోతే వేస్ట్ అర్రా. నువ్వు చూసే దాని పట్ల ఏకాగ్రత నిలపాలి. కాబట్టి ఈ అమ్మ పండు పట్టుకుందంతే. పండు పట్టుకుంది, తర్వాత ఏదో అయింది, ఆవిడ గర్భం ధరించింది. ఇంకంతే. పుట్టాడు ఒక రాకాసుడు. పుట్టడం తమ్ముని చంపాడు. అటు పుట్టడం అంటే పసిపిల్లోడుతాను కాదు సుమా. ఎవరు చెప్పారు హత్య చేయాలని? తనకి హత్య చెయ్యాలని ఎవరు చెప్పారు? అంటే ఆ చెట్టులో ఎంతటి ప్రభావం ఉందో చూడండి. నేను మొన్న చెప్పాను, ఈ కాయలో స్వస్థత ఎలా వచ్చింది? అంజూరపకాయల్లో ఈ కాయలో తైలం ఎలా వచ్చింది? ఇది స్వస్థత తైలం ఎలా అయింది అని అందుకే అడగద్దని చెప్పాను నేను. ఏముందని చెప్పాను మొన్న? సారం ఉందని చెప్పాను. నువ్వు మందిరంలో ఒలివ మొక్కలు ఉన్న మందిరం కోసం ఎందుకు చెప్పాను? నువ్వు దేవుని మందిరంలో ఒలివ మొక్క ఉండాలని అందుకు చెప్పాను. నన్ను విమర్శించుకోద్దారా బాబు మీరు, మీకు నమస్కారం. కానీ ఫోన్లే దేవుని కోసం 2 మాటలు పడినా బాధ లేదు. కానీ నిజానికి నిజం చెప్పాలంటే మీరు చాలా గ్రేట్ పర్సన్స్. నా విషయంలో ఎప్పుడు కూడా వాక్యం ఇలా చెప్పారు అన్న మాట ఒక్కటి నన్ను అనలేదు. నేను మంచిగా చెప్పాను, చెడే చెప్పాను నాకు తెలియదు. చెడు చెప్పను, ఎందుకంటే దేవుడి వాక్యం కదా. కల్పించి చెప్పాలంటే నా గుండు గుడుక్కుమని ఆగిపోతుంది. ఒక తప్పు చేసిన వెంటనే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. నెక్స్ట్ డే నేను దాని విషయంలో సారీ చెప్పేస్తాను. పనికిమాలిన మనుషులకే 100 సార్లు సారీ చెప్పిన మనం దేవుడి దగ్గర ఆపాటి దిగజారిపోతే ఇంకెందుకర్రా మనం ఆ యొక్క మనిషి బ్రతుకు. ఆ దిగజారితనమే తగ్గించుకోలేదని వాళ్ళు అనుకోవచ్చు. మన యొక్క స్టైల్ బట్టి, మన ప్రవర్తన బట్టి, మన మాట బట్టి అవతల వాళ్ళకి గర్విష్ఠుల్లాగా మనం కనిపించవచ్చు. కానీ నువ్వు దేవుడి దృష్టిలో కనిపించవు. ఎందుకో తెలుసా? ఆయన దృష్టికి నీ శరీరం కాదు కావాల్సింది, నీ మనసు చూస్తున్నాడు. ఆయన నీ హృదయం చూస్తున్నాడు అని మన బైబిల్లో ఉంది కదా. బహుతేటగా మన హృదయానికి కనపడుతుంది. కాబట్టి ఎవరి విషయంలో అంచనాలు వేయద్దు, ఎవరిని తప్పుగా అనద్దు, ఎవరిని మంచిగా అనద్దు. అసలు ఏమి అనుకుంటుంటే చాలా బెస్ట్. మన పని ఏంటి, మనమేంటి, అంతవరకే. అలాగే నాకు చాలా ఇష్టం అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున్నప్పుడు ఏమని చెప్పాను? సారము. ఈ సారం వెళ్ళిపోయింది తల్లిలోకి. పట్టుకుంది కాలరు. నాది నీది ఇంకంతే. ఏటో నాది ఏటో నీది. అక్కడ ఒక బిల్డింగ్ లేదు, ఒక ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, అన్ని చెట్లు పుట్టలే ఉన్నాయి. ఆ చెట్టు నాది, భూమి నాది, పుట్ట నాది అని మొదలుపెట్టింది.
ఎందుకంటే ఆ చెట్టు అంత ప్రభావం కలిగినది, ఆ చెట్టు అంత భయంకరమైనది, ఆ చెట్టు అంత పాడు చేసేది, ఆ చెట్టులో అలాంటి భయంకరమైన సారము నింపబడింది. అందుకే అది చెడ్డ చెట్టు, ఇది తినద్దు 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 అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈవిడెళ్ళి అదే తిని 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 చంపింది. మొట్టమొదటి హత్య చేశాడు. అసలు హత్య చేయాలని ఎలా తెలుసు? అప్పుడు ఆదాం ఏమైనా తిరిగాడా? కుర్రోళ్ళని వేసుకొని 10 మందిని వేసుకొని తన కొడుకులను వేసుకొని తిరగడానికి? ఈవిడేమన్నా తిరిగిందా? నీళ్ళు పట్టిందా ఎక్కడన్నాను? తన కూతుర్లు వేసుకొని వాళ్ళు వేసుకొని తిరగడానికి? ఇంతటి జ్ఞానం నేర్పించింది ఎవరు అసలు? ఈ జ్ఞానం ఎలా వచ్చేసింది వాళ్ళకి? ఆమె వస్త్రహీనుడై ఉన్నాడని వస్త్రహీనురాలై ఉందన్న విషయం ఎవరు చెప్పారు? దేవుడు ఏం చెప్పలేదే. దేవుడు అప్పటికి రాలేదే. దేవుడు వచ్చేటప్పటికి వీళ్ళు సిద్ధపడిపోయారు. ఎక్కడొకరు దాక్కోవడాలు, ఆకులు కట్టేసుకోవడాలు, కుట్టేసుకోవడాలు, కోసేసుకోవడాలు, ఆకులు కోసేయడాలు, మళ్ళీ అట్లా కొట్టడాలు, మళ్ళీని నడడానికి కట్టడాలు. ఇప్పుడు దాకా లేని జ్ఞానం ఇప్పుడు ఎలా వచ్చింది? దేవుడికి మీరు అలా కనిపించలేదే. దేవుడు మీకు అలా కనిపించలేదే. అప్పుడు దేవా నీ ముందు ఇలా నుంచుకోవడానికి మాకు సిగ్గుగా ఉందన్నమాట. అప్పుడెందుకు అడగలేదు? నీ ముందుకు రావడానికి మాకు సిగ్గుగా ఉంది, భయంగా ఉందని అంత తెలివి కలిగి అంత తెలివైన మాట మాట్లాడిన వాళ్ళు పసిపిల్లలు ఒక మాట మాట్లాడితే మనం చాలా ఆశ్చర్యంగా చూస్తాం. అసలు వాడికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఇంత పెద్ద మాట ఆడాలని ఎలా తెలిసింది వాడికి కానీ దానికి కానీ అని అంటాం చిన్నపిల్లలు అలా మాట్లాడితే. పెద్దవాళ్ళు తిరుగుతారు కదా వింటున్నారేమో అని మనం అనుకోవచ్చు. అక్కడ ఎవరు లేరు కదా. వాళ్ళు మరీ పసిపిల్లలతో పుట్టి 10 మందితో తిరిగిన వాళ్ళు కాదు. ఆ మాట ఈ మాట అబ్బిందని అండాకి కూర్చోబెట్టి తల్లిదండ్రులు మాటలు నేర్పించినట్టుగా వాళ్ళకి ఎవరేం నేర్పించలేదు. సర్వం దేవుడే. అందుకే అన్నాను, చేసిన సృష్టికర్తను చూడాలి తప్ప సృష్టిని చూడకూడదని. అంజూరపకాయల్లోకి సారం ఎలా వచ్చిందంటే ఈ చెట్టులోంచి వచ్చినట్టు వచ్చింది. ఒలివకాయల్లోకి సారం ఎలా వచ్చిందంటే ఈ చెట్టులో ఎలాగొచ్చిందో ఆ చెట్టులోనే అలా వచ్చింది. ఈ కారం కలిగిన కాయలు ఒక పచ్చిమిరపకాయలని, ఎండు మిరపకాయలని, ఆ కాయలని, ఈ కాయలని, ఈ కారాలు ఎలా వచ్చాయి? అలాగే వచ్చాయి. ఒక్కొక్కసారి మీరు యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తూ ఉంటారు కదా, చూడండి వాళ్ళు చెప్తూ ఉంటారు ఆయుర్వేదాల కోసం. ఈ కొన్ని ఆకులు తింటే తగ్గుతుంది, కొన్ని రెమ్మలు కట్టుకుంటే తగ్గుతాయి, కొన్ని కాడలు ఇలా చేస్తే తగ్గుతుంటాయని చెప్తూ ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాం కదా. అప్పుడు వాళ్ళని అడగాలి వీటికి ఎలా తగ్గుతుందండి అని. వాళ్ళేం పిచ్చోలే చెప్పట్లేదు, వాళ్ళ జ్ఞానులు. అందులో వాళ్ళ జ్ఞానం కలిగి ఉన్నారు. ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచుతున్నారంటే అసలు అది ఎంత వండర్ఫుల్ అయిన విషయం రా. విమర్శించడం గొప్ప కాదు, ఒక దాన్ని క్రియేట్ చేయడం గొప్ప. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో ఈ విధంగా కనుక మనం చూసుకుంటే కనుక ఆవిడ తిన్న చెట్లు ఏముంది? సారం ఉంది. అలాగే అంజూరపు చెట్లో ఏముంది? స్వస్థపడే సారం ఉంది. ఈ ఒలివ నూనెలో ఏముంది? సారము, స్వస్థపడే సారం ఉంది. ఆదాము మొట్టమొదటి తోటకి ఏమై ఉన్నాడు? యజమాని అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? యజమాని అయి ఉన్నాడు. దాన్ని సాధ్యపరిచింది ఎవరు? ఆదాము కాదా? అసలు మొట్టమొదటి బిడ్డ ఎలా పుట్టాడు? అవ్వమ్మకి మొట్టమొదటి బిడ్డ ఎలా పుట్టాడు? వద్దులే, మళ్ళీ ఆ లెసన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనం తీసుకుంది చెట్ల కోసం కదా. ఈ చెట్ల కోసం కూడా గతంలో 2 నెలలు చేశాను. ఇంకా కొన్ని చెట్లు మిగిలిపోయి ఇంకెన్ని చెట్లు వస్తాయో రానియండి అన్నట్లంతా ఒకేసారి చూసేద్దాం. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, ఈ చెట్లు ఏముందంట? సారం ఉంది. ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడితే కానీ మరి దేనికి నీ పనికి రాదు కదా. అది సారము కలిగినది కాబట్టే అంజూరపకాయ దేవుడు సారం కలిగింది, స్వస్థత కలిగి కట్టాడు. ఈ తైలాన్ని దేవుడు తైలపకాయ కింద ఉపయోగించాడు. కాబట్టి అవ్వమ్మ ఆ కాయ పట్టుకోగానే అందులో భయంకరమైన దుష్ట యొక్క సారం ఉంది. ఆ సారం అంతా కూడా ఆవిడలోకి వెళ్ళిపోయింది. ఎలాగానే మొదలెట్టింది డ్యాన్స్. అక్కడ నుంచి మొదలైంది గొడవలు, గోలలు, పతనాలు, సమస్యలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి రేపు కంటిన్యూ చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మాకు బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధల నుంచి తెక్కే కాకడిని తప్పించమనైనా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్.
దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.